అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం, ఆ విధంగా డిజైన్ చేయించాం. అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి, అది అరాచక పాలనే. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా? తెల్లవారితో ఎవరు అరెస్ట్ అవ్వాలో తెలీదు. తెల్లవారి 4 గంటలకి 5 గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసులు ఉంటారో, ఎవరిని ఎత్తుకుపోతారో తెలియదు. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. లెక్క చెప్తే ఇస్తారు, దానికి లెక్క చెప్పలా. అదేవిధంగా స్వచ్ఛాంధ్రాకి 2,800 కోట్లు ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 240 ఇచ్చారు. మనం 150 పెట్టాలా? వీళ్ళు 150 పెట్టక మిగతా ఇన్స్టాల్మెంట్ ఇలా గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసింది. అయితే ఈ ముఖ్యమంత్రి గారు, ఈరోజున్న ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు గారికి అపార అనుభవం ఉంది. ఆ అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా 1 by 1 తీసుకొస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారో రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాష్ట్రాన్ని కంప్లీట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ రైతు సోదరులందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.